వెల్కమ్ టు వారధి. సీఎం రేవంత్ అమెరికా పర్యటనపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? రాష్ట్రంలో పెట్టుబడులు రావటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదా? కాంగ్రెస్ లో కుటుంబ పాలన నడుస్తుందా? బీఆర్ఎస్ కావాలనే విమర్శలు చేస్తుందా? వీటితో పాటు మరిన్ని అంశాలపై మాట్లాడడానికి టీఎస్సీ డబ్ల్యూఐడిసి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగేందర్ గౌడ్ గారు టీవీ వారధిలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఎస్ కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నెంబర్ 8006036036 కి కాల్ చేసి వాట్సాప్ వీడియో కాల్లో కూడా మాట్లాడొచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు అస్పతి. ఎలా ఉన్నారు? ఎస్ సార్, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో ఉన్నారు. ఎస్, అమెరికా టూర్లో భాగంగా బీఆర్ఎస్ ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది? ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు, పలు కంపెనీలకు సైతం ఓకే చెప్తున్నాయి. మరి మీ స్టాండ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు మాకు తెలంగాణకు అభివృద్ధి జరుగుతుంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు నుండి ఒక 18 సార్లు 19 సార్లు ఢిల్లీ టూర్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక లండన్ అక్కడ అంతా పోయి వచ్చిండు. ఇప్పుడు విదేశీ పర్యటన అని చెప్తా ఉన్నాడు. దీంట్లో ఒక్కటేంది అంటే ప్రజలకు మనం క్లియర్ చేయాల్సిన అవసరం. తెలంగాణ అభివృద్ధి జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ రోజుకి 8 నెలలు గడిచినా కూడా 8 నెలల్లో కూడా చెప్తున్నది ఏంటంటే అనేకమైన కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. మేము మూసి పక్షాలన చేస్తాము, లేకుంటే ఈ విధంగా అభివృద్ధి చేస్తాము, ఆ విధంగా ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇది చేయడం లేదు. నంబర్ 1 ఏంటంటే 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేసేసారు. 420 వాగ్దానాలు ఇచ్చారు, వాటిని కూడా వదిలేశారు. అంతకన్నా ఎక్కువ ఏంటంటే నిరుద్యోగ భృతి అని ప్రకటించారు. నిరుద్యోగ భృతి మీద ఏం మాట్లాడడం లేదు. అదేవిధంగా మహిళలకు 2500 ఇస్తామన్నారు. దాని గురించి గతంలో ఉన్న 24 గంటల కరెంటు కూడా ఈరోజు నాణ్యమైన కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉన్నది. వ్యవసాయానికి పెట్టుబడి ఇస్తుంటే ఆ పెట్టుబడిలో కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు రైతు బంధుని తీసేసి రైతు భరోసా అని పెట్టారు. 10,000 తీసుకుపోయి 15,000 ఇస్తామన్నారు. మరి దాంట్లో కూడా ఇవ్వలేను. రుణమాఫీ అన్నారు. రుణమాఫీలో అనేకమైన గైడ్లైన్స్ పెట్టేసేసి అనవసరమైన గైడ్లైన్స్ పెట్టి రైతులను అందరినీ కూడా ఎక్కడ కూడా ఎద్దేడిచిన వ్యవసాయం కానీ ఎద్దు కన్నీరు తీసినా రైతు కలకలబడ్డా, రైతు ఏడ్చినా ఎద్దేడ్చినా ఎక్కడ కూడా ఆ రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అనే తీరుగా ఇవాళ రైతుల రుణమాఫీ లోపల అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన అనవసరమైన గైడ్లైన్స్ పెట్టేసేసి ఆ రుణమాఫీని కుదించడం జరిగింది. స్కాలర్ లైన్ లో ఉన్నారండి ఫ్లోరిడా నుంచి నాగార్జున గారు. కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దామండి. ఎస్ నాగార్జున గారు, మీ క్వశ్చన్స్ అడగండి. నమస్కారం సార్, నా పేరు నాగార్జున అండి, ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నా. మాది కూడా వికారాబాదే సార్. వినిపిస్తుందా సార్? ఎస్ నాగార్జున గారు. హలో సార్, ఏం లేదు సార్, ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి, మీరు అందరు పార్టీ నుంచి చేంజ్ అవుతున్నా కూడా మీరు మాత్రం అక్కడే ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా ఉద్యమం నుంచి కూడా మేము చాలా చూస్తున్నాము. వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ అవ్వడానికి కూడా మీరు మెయిన్ రీజన్ అని మాకు తెలుసు. దానికి చాలా అప్రిషియేట్ చేస్తున్నాం సార్. సార్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన కవిత మేడం అంటే ఇంకా రిలీజ్ కాలేదు కదా సార్, అంటే ఇది ఎందుకు అవుతుంది, ఇట్లా డిలే ఎందుకు అవుతుంది, అంటే ఏమైతుంది యాక్చువల్గా? సో అది నా ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మన ఇప్పుడు బయట బాగా బీజేపీని లో విలీనం చేస్తారని బాగా ప్రొపగండా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం సార్? నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఓల్డ్ ఎవరైతే ఉద్యమంలో అప్పటి నుంచి పార్టిసిపేట్ చేసారో వాళ్ళే తెలంగాణ పార్టీలో ఉంటారు, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోకి నుంచి వెళ్ళిపోతున్నారు. సో మీరు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి అట్లనే ఉన్నారు. సో మీకు ఏమైనా ప్రిఫరెన్స్ ఉంటుందా ఫ్యూచర్లో, ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసినాక అట్లా ఏమైనా అయినాక? అది 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 నా మెయిన్ క్వశ్చన్ సార్. ఏం పేరు? నాగార్జున. నమస్కారం నాగార్జున గారు. మీరు అడిగిన 4 ప్రశ్నలు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే కవిత మేడము అరెస్టు, కవిత మేడం బెయిల్ గురించి ఒకసారి చెప్తే, కవిత మేడం అరెస్టే ఒక రాజకీయ కుట్రలో భాగం. ఎందుకంటే చాలా క్లియర్గా మొన్న పార్లమెంట్లో జరిగింది.
పార్లమెంట్లో ఒక చర్చ జరిగితే అక్కడ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి అని చెప్పి అతను ఒక ఆన్సర్ చేశాడు ఒక క్వశ్చన్కు. 132 మంది రాజకీయ నేతల మీద ఒక 5 సంవత్సరాల లోపల 132 మందికి నేతల మీద కేసులు అయినాయి. ఆ కేసుల్లో ట్రయల్కి వచ్చేటకల్లా ఒక 5 కేసులు మాత్రమే ట్రయల్ జరిగినాయి. అందులో పనిష్మెంట్ అయింది ఒకే ఒక వ్యక్తికి పనిష్మెంట్ అయింది అని చెప్పి, ఆ విధంగా అనేకమైన రాజకీయ కక్షలతోని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేసులు పెడతా ఉన్నది. ఏదైతే మొత్తం ఇప్పటి వరకు జరిగిన కేసులను చూసుకుంటే 5297 కేసులు ఇంతవరకు ఫైల్ అయితే వాటిలో 40 కేసులు మాత్రమే ట్రయల్లో జరిగిన పరిస్థితి. ఈ విధంగా రాజకీయ కుట్రలో భాగంగా కవిత మేడం గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ బెయిల్లో కూడా రాజకీయమే చూపిస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పార్టీని ఎక్కడన్నా విలీనం ఎందుకని విలీనం చేస్తాం? తెలంగాణ కొరకు వచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కొరకే పుట్టిన పార్టీ. ఈ పార్టీని ఎక్కడ కూడా విలీనమయ్యే మాట లేదు. ఇది విలీనం అనేది కూడా ఒక రాజకీయ కుట్ర తప్పిస్తే వేరే లేదు. ఎక్కడ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నాగార్జున గారు, మీరు చాలా క్లియర్గా మంచి ప్రశ్న అడిగారు. ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈ పార్టీలో ఉన్న ఉద్యమకారులం అందరం కూడా ఎన్ని కేసులు ఆ రోజైనా కూడా, ఎంత ఉద్యమం చేసినా కూడా, అనేకమైన ఉద్యమాల్లో మేము అందరం పార్టిసిపేట్ చేసినా కూడా ఉద్యమకారులు అందరూ కూడా పార్టీని నడిపించుకుంటారు. తెలంగాణ యువకులు మీలాంటి వాళ్ళు నడిపించుకుంటారు. తెలంగాణ ప్రజలు ఈ పార్టీని నడిపించుకుంటారు. ఈ పార్టీ తెలంగాణ శ్రేయస్సు కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలంగాణ ఆత్మాభిమానం కొరకు పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ సాధించింది. 10 సంవత్సరాల అభివృద్ధి జరిగింది. ఈరోజు ప్రజలు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండే తీరుగా తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ కాబట్టి పార్టీ ఎక్కడ విలీనమయ్యే మాట లేదు. అదేవిధంగా తీసుకుంటే అభివృద్ధి కార్యక్రమాల కాడికి వస్తే కూడా ఈరోజు గాలి కొదిలేసిన పరిపాలన గాలి కొదిలేసి పర్యటనలకే బాగా పంచుతున్న పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. ఎక్కడ కూడా మనం గతంలో చూసినాం, ఐటీ శాఖ మంత్రులుగా కేటీఆర్ గారు ఉండి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో విదేశాలకు వెళ్ళి అనేకమైన పెట్టుబడులు, అనేకమైన ప్రాజెక్టులు తీసుకొస్తే ఈరోజు కుటుంబం కొరకు జరుగుతుందని చెప్పి పత్రికల్లో వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. వీటన్నిటిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు అడిగిన 4 క్వశ్చన్స్ కూడా చాలా క్లియర్గా. ఇంకొక విషయం మీరు ఫైనల్గా అడిగింది ఏంటంటే ఉద్యమకారులే మిగిలిపోతున్నారు ఇవాళ పార్టీలో. అంటే ఉద్యమకారులతోనే పార్టీ వచ్చింది, ఉద్యమం ద్వారానే తెలంగాణ వచ్చింది, ఉద్యమకారులు అందరి కలయికనే ఈ తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఎన్నో త్యాగాల మధ్యన మన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు చావు నోట్లో తలకాయ పెట్టి, అంటే చావు నోట్లకు పోయి అయినా కూడా నిరాహార దీక్ష చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేసి మొత్తం భారతదేశాన్ని కదిలించి ఏదైతే తెలంగాణను తీసుకురావడం జరిగిందో, తెలంగాణను సాధించడం జరిగిందో, ఈ తెలంగాణ అభివృద్ధి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ బాధ్యత మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా డెఫినెట్గా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి లోపల భవిష్యత్ అంతా కూడా ఉద్యమకారులకు, కష్టపడ్డ వాళ్ళకే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా అవకాశం ఉంటుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, టెక్సాస్ నుంచి సుధీర్ గారు. నమస్తే అన్న, నా పేరు జరగం సుధీర్, మాది కోదాడ నియోజకవర్గం వస్తుంది. మనం అంటే గత 10 సంవత్సరాలు నేను 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. మొన్న రీసెంట్గా అమెరికా వచ్చే ముందు రిజైన్ చేసి వచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా మేము అంటే ఇప్పుడు ఇది స్పెసిఫిక్ ఎన్ఆర్ఐల కోసం కాబట్టి విదేశాల్లో ఒకసారి అభివృద్ధి చెందిన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన అంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన సామాన్యుడికి కానీ మధ్యతరగతి పౌరులకు కానీ పెద్దగా నష్టం ఉండదు. అంటే ఎటువంటి బేసిక్ నీడ్స్ కోసం ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం కూడా గత 10 సంవత్సరాలుగా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు బాగానే డెవలప్ చేసిందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సడన్ గా విత్ ఇన్ 6 months లోనే వాటర్ ఇష్యూస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానీ ఇటువంటి జరగడానికి అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగినాయా? అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తున్నారా? మీరు దగ్గర నుంచి పార్టీని ప్రభుత్వం చూసింది కాబట్టి కొంచెం వివరిస్తారా? సుధీర్ గారు నమస్కారం. అయితే
ఈ ఇప్పుడు మనం గతంలో చూసినాము, తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతం లోపల ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనకు ఫౌండేషన్లకే పరిమితమైన పరిస్థితుల లోపల తెలంగాణ ఉద్యమము ముఖ్యంగా 3 అంశాల మీద, అయితే నీళ్లు నిధులు నియామకాల మీద మనకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద మనకు ఉద్యమం చేశారు. ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం లోపల అనేక మంది ఉద్యమం చేసుకుంటూ వచ్చారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఉద్యమించి తెలంగాణను తెచ్చుకున్నాం. ఈ తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. అధికారులు కూడా ఆ రోజు కలిసి వచ్చారు, ఎంప్లాయీస్ కూడా కలిసి వచ్చారు, నిరుద్యోగులు కలిసి వచ్చారు, ఉద్యోగులు కలిసి సకల జనులు కూడా కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఆ రోజు రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా అందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మొన్న జరిగిన ప్రభుత్వం ఏదైతే మారడం జరిగిందో అనేకమైన అబద్ధాలు, అనేకమైన దుష్ప్రచారాలు, ఈరోజు ఎంత నీచమైన పరిస్థితి అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక ఉద్యమంతో వచ్చి ఈ తెలంగాణను సాధించిన పార్టీ ఎందులోనో విలీనమవుతుంది అని రకరకాల పుకార్లు, రకరకాలుగా ఇవి ఏవైతే జరుగుతున్నాయో ఆ విధంగా ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు వచ్చిన పార్టీ, తెలంగాణ సాధన కొరకు వచ్చిన పార్టీ కాబట్టి ఈ పార్టీ మీద అభాండాలు మోపడము, అనేకమైన కార్యక్రమాలు తీసుకొని సమైక్యవాదుల కుట్రల్లో భాగంగా కొందరు పోయే పరిస్థితి ఉంటుంది. మనకు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినాక ఈరోజు 8 నెలలు అయ్యింది. 8 నెలలు అయినా కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్న పరిస్థితి ఉన్నది. మనం చేసుకున్న అభివృద్ధి కూడా బాగా ఇలా ఎలక్ట్రిసిటీ ఒక్కటి తీసుకుంటే కూడా ఎలక్ట్రిసిటీ 24 గంటల కరెంటు నిరంతరాయంగా ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా ఈరోజు విస్మరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మనకు ప్రజలను చైతన్యవంతమైన ఈ తెలంగాణ ప్రజలు కాబట్టి చైతన్యవంతంగా ఆలోచన చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఒక 8 నెలలనే చూస్తూ ఉన్నారు. మనం అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కానీ, లేకుంటే తెలంగాణకు రావాల్సిన గతంలో మనకు ఏదైతే అన్యాయం జరిగిందో, మనకు ఏదైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీ నివారణ అనేది 10 సంవత్సరాల్లో జరుగుతుండే, ఇంకా కూడా అభివృద్ధి జరుగుతుండే. తెలంగాణ కొరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మనం అనవసరంగా పోగొట్టుకున్నామని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మనకు తప్పదు, మనం భరించాల్సిందే, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిందే. నరేందర్ గారు నమస్కారం అండి. ఇది మన ఈ ఎంఓయూ సైన్ చేసిన ఉండే ఫస్ట్ మనకు హైలైట్ అయింది అంటే కాగ్నిజెంట్ ఫస్ట్ డే సైన్ చేసిందని అన్నుండే. అసలు కాగ్నిజెంట్ అనేది అది పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ కాదండి, ఇండియా కంపెనీయే. మరి అంత దూరం యుఎస్ వరకు వచ్చి కాగ్నిజెంట్ తోటి ఒప్పందం చేసుకొని అదంతా, ఎందుకంటే మనం ఎటువంటి కంపెనీల మీద సైన్ చేయాలంటే ఇండియాలో ప్రజెన్స్ లేకుండా, హైదరాబాద్లో ప్రజెన్స్ లేకుండా మనకు తెలియంది ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీ మీద సైన్ చేస్తే బెటర్ ఉంటుంది. కానీ అంత దూరం పోయి మళ్ళీ ఇండియా కంపెనీ మీద సైట్ పెట్టేసేసి ఎలా ఉందంటే రైతు భరోసా చెక్ ఇస్తా కానీ హైదరాబాద్ ఢిల్లీ వరకు వెళ్దామని అంటే మీకు ఖర్చు వేస్ట్, ఫ్లైట్ ఖర్చు, మాకు ఖర్చు ఫ్లైట్ వేస్ట్. అనవసరంగా హైదరాబాద్లో తీసుకునే చెక్ ఢిల్లీలో పోయి తీసుకొని దాన్ని పెద్ద చూపెట్టేసేసి చెక్ ఇచ్చినాము అన్నట్టు పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టి పోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. మళ్ళీ ఆ కంపెనీలు కూడా ఏ కంపెనీలు అనేది ఒకటి శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందేమో, ఏ కంపెనీలు ఏంటనేది కొంచెం ఈ షేర్ పాయింట్లను ఎక్కడనో ఆ ప్రభుత్వ వెబ్సైట్లో పెడితే జనాలకు కూడా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది. అదొకటి. అండ్ సెకండ్ కూడా ఈ డిఆర్ఎస్ కూడా మేజర్ గా ఓటు బ్యాంక్ ఎక్కడ పోయింది అని అంటే, మీరు కూడా ఉద్యమకారులు తిరిగి చేసిండ్రు కానీ చాలా వరకు మీ మీద కూడా అలేషన్స్ వచ్చినాయండి. చాలా వరకు డబ్బులు సంపాదించుకున్నారు వేరే తిరిగా అని. ఒకటి మీరు కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందేమో. అసలు కేసీఆర్ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కేటీఆర్ దగ్గర ఎంత ఉన్నది, తర్వాత ఎవరి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏ ఇయర్ లో ఎంత సంపాదించుకున్నారు, ఇలా ఉందని అంటే ఉద్యమకారులు అని మీరు అన్నారండి. బట్ ఉద్యమకారులు చాలా వరకు ముందుండి నడిపివ్వాలి, వాళ్ళకు డ్రెస్సులు బట్టలు తిన్నా కానీ ఏం కాదనుకుంటే వెళ్ళిపోవాలి. కానీ మీరు పోయి ఏసీలలో కూర్చొని మిగతా వాళ్ళు స్తంభాలు వాళ్ళు చనిపోయేసేసి వాళ్ళకేమో కోట్లకు దండలు పడి మీరేమో ఏసీలలో కొన్ని కోట్లు సంపాదించుకుంటే అక్కడ విరుద్ధంగా అయిందా? మరి అదేమన్నా మీరు చేసి మీరు దాన్ని
శ్వేతపత్రం విడుదల చేస్తారు, ఎన్ని కోట్లు ఉన్నాయి. ఈ ఎలక్టోరల్ బాండ్స్ కూడా బీఆర్ఎస్ దగ్గర చాలా ఉన్నట్టున్నాయి. వాటిని దేనికి ఖర్చు పెడదాం అనుకుంటుంది? ఏదన్నా తెలంగాణ కోసం ఖర్చు పెడుతున్నారా? మరి అది ఇంట్రెస్ట్ ఎంత వస్తున్నది? ఎన్ని వేల కోట్లకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతి మంత్ ఎలక్టోరల్ ఫండ్ మీద? ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తుండో అది ఏమన్నా విడుదల చేయగలుగుతారా మీరు అన్నది ఒకసారి చెప్పండి. నమస్కారం నరేందర్ గారు, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో మీరే ఆన్సర్ చేశారు. ప్రభుత్వం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో అధికారిక టూర్లు మాత్రమే ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే ప్రతి పైసా కూడా ప్రజల పైసా, ప్రభుత్వం పైసా, మనది డబ్బు కాబట్టి డెఫినెట్గా అక్కడ పోతున్న అగ్రిమెంట్లు, అక్కడ చేస్తున్నది, ఆయన తిరుగుతున్నది అంతా కూడా ఇక్కడ మాత్రము వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం ఏదో జరిగిపోతూ ఉన్నది, అసలు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు ఇది కాలేదు, ఎప్పుడు కూడా ప్రపంచ బ్యాంకుతోనే అగ్రిమెంట్ కాలే, ప్రపంచ బ్యాంకు ఎండిని కలవలే, ఆ విధంగా ఏదైతే రకరకాలుగా పుకార్లు చేస్తూ ఉన్నారు, చర్చలు చేస్తూ ఉన్నారు. అందుకే మనం అంటున్నది ఏంటి అంటే అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీరు అనేది తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఇప్పటికి కూడా ఏంటి అంటే అనవసరమైన టూరు ఉంటే కూడా, అనవసరమైన చర్చలు జరిగితే, అనవసరమైన అగ్రిమెంట్లు జరిగితే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడని తీరుంటే దాన్ని మానుకోవడం కూడా కరెక్టు. ఆ విధంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడాలి. రెండవ విషయం మీరు ఏమన్నారు అంటే ఏదైతే మా పార్టీలో ఉన్న పెద్దల ఆస్తుల గురించి ఏదైతే చెప్పడం జరిగింది అంటే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం జరిగిందో దాంట్లో ఆస్తులు చాలా కూడా క్లియర్గా చేయడం జరిగింది. అంటే అది ఒక్కటి కూడా మిస్ అయితే కూడా ఎక్కడ కూడా మిస్ కానికే వీలు లేదు, ఆ విధంగా ఉంటుంది. రెండోది అందరి ఆస్తులు కూడా ప్రకటించడం, పార్టీ ఆస్తులు పార్టీ సమావేశ ప్లీనర్ల లోపల బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అందుకే నేను అంటున్నది ఏంటి అంటే ఎన్నికల లోపల అభూతాలు వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు కూడా చూస్తున్నాం ఏ శాఖను కూడా వాళ్ళు రివ్యూ చేస్తే ఆ శాఖలో ఏదో ఒకటి తీసేసి బయట సోషల్ మీడియా క్లిక్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ నాయకులను కానీ తెలంగాణ కొరకు ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీని కానీ బదనాం చేయాలి, ఎక్కడికక్కడ ఆ విధంగా చేయాలనే కార్యక్రమం ఒక్కటే పెట్టుకున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మనకు ప్రజలిచ్చిన ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగిందో ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కొరకు ఉపయోగపడాలి, ప్రజల కొరకు అభివృద్ధి చేయాలనేది దానికి విస్మరించి జరుగుతున్న దానికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎడ్యుకేటెడ్స్గా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మేధావులు అందరూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉన్నది. 8 నెలలకు ముందు ఇప్పటికి చూసుకుంటే చాలామంది కూడా ఆలోచన చేస్తున్న ఈ విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏది రియల్, ఏది అబద్ధాలు చెప్పడం జరిగింది, ఏది ఎక్కడెక్కడ లేనిపోని చెప్పడం జరిగింది, ఏ విధంగా చెప్పడం జరిగింది అనే దాన్ని చూస్తే ఇప్పుడు ఒకటి వాళ్ళు ఇచ్చిన నిరుద్యోగభృతి అన్నారు ఒకటి, లేకుంటే అనేకమైన 6 గ్యారంటీలు ఇప్పుడు మహిళలు ఎందుకంటే మ్యారేజ్లు అవుతూ ఉన్నాయి, మ్యారేజ్లు అవుతుంటే వాళ్ళకు తులం బంగారం ఇస్తాము, మళ్ళీ డబ్బులు ఇస్తామన్నారు. అయితే తులం బంగారం ఇచ్చేటట్టు ఇస్తే కూడా ఈ డబ్బులు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు. అవే చెక్కులు పాత చెక్కులు వంచుతున్న పరిస్థితి, పాత చెక్కులు బౌన్స్ అవుతున్న కూడా పరిస్థితి ఉన్నది. ఈ విధంగా మాయమాటలు చెప్పి రాంగ్ ప్రచారాలు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆది నాయకులను కూడా ఆస్తులు సంపాదించుకున్నారని చెప్పి అనేకమైన రకరకాలుగా ప్రజలలో విషబీజాలు వాళ్ళు నాటి ఏదైతే రావడం జరిగిందో ఆ తర్వాత జరిగిన 8 నెలల లోపలనే వాటి తేటతెల్లమైపోయింది, అంతా కూడా తెలిసిపోయింది. ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా మేము అంటున్నది ఏంటంటే అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకా 4 సంవత్సరాలైనా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి జరగాలి అనేది మా ఆలోచన. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ కాలిఫోర్నియా. ఎస్ నవీన్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ TV9. మొన్న రీసెంట్ గా భవానీ రెడ్డి గారితో ఒక డిస్కషన్ లో రేవంత్ రెడ్డి గారి గురించి బాతుల గురించి వచ్చినప్పుడు అది ఈ రోజు ట్విట్టర్ వీటన్నిట్లలో చాలా బాగా వైరల్ అయ్యి అసలు చాలా మీమ్స్ అవన్నీ వచ్చి చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి. అంటే ఇంత ధైర్యంగా అడిగినందుకు ఇలాంటి ప్లాట్ఫామ్ కల్పించిన TV9 వారికి మా ప్రత్యేకమైన అభినందనలు అండి. ధన్యవాదములు. ప్రజెంట్ అంటే ఒకప్పుడు మామూలుగా మన చిన్నప్పుడు చదువుతూ ఉండేది
తెలుగు ఎన్టీఆర్ టైంలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం తీసుకపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉండే. ఈరోజు ఒక చిన్న సంఘటన చెప్తే దానికి సంబంధించింది. నిన్న కాలిఫోర్నియాలో ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్, అంటే కేటీఆర్ గారు గతంలో అమెరికాకు వచ్చినప్పుడు ఏదో ప్రైవేట్ ఎయిర్పోర్ట్ తిరుగుతుందని చెప్పేసి దాన్ని రకరకాలుగా ట్రోల్ చేసిన ఈ మీడియా కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ, ఈ రోజు నిన్న కేటీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక విమానంలో కాలిఫోర్నియా దిగినరు. సరే అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన కొన్ని ఆర్గనైజేషన్స్, ఇది టీడీఎఫ్ కానీ టీసీఏ అని కానీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం లాంటి ఇది గత దశాబ్దాల కాలం నుంచి 2-3 దశాబ్దాల నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన ఆర్గనైజేషన్స్ వచ్చిన ప్రెసిడెంట్స్ దాని యొక్క చైర్మన్స్ వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్ బయట నిలబెట్టి ఎయిర్పోర్ట్ లోపలికి రేవంత్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన వారు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు యొక్క తొత్తులు, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఒక 20 మందికి ఎలో చేస్తే దాంట్లో ఒక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు 90% ఆంధ్ర వాళ్ళేనండి. ఒక 2-3 నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. తెలంగాణకు సంబంధించిన ఒక యశస్విని రెడ్డి గారు తప్ప వేరే ఎవరికి లోపలికి ఎంట్రీ లేదండి ఎయిర్పోర్ట్లోకి. ఎంత దుర్మార్గం అండి! తెలంగాణ ముఖ్యమంత్రి వస్తే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఎన్ఆర్ఐలని కనీసం ముఖ్యమంత్రిని కలవడానికి ఎయిర్పోర్ట్లో ఆయన కారు ఎక్కుతుంటారట, వీళ్ళు పోయి చేయూపాలట. ఎవరు? టీడీఎఫ్ ప్రెసిడెంట్స్. మీరు దీనికి ఎంత అంటే దీని ఒకప్పుడు ఢిల్లీలో తాకట్టు పెట్టిన తెలుగువారి ఆత్మగౌరవం అన్నది కాదు, అమెరికా వీధుల్లో తాకట్టు పెడుతున్నాడండి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ వచ్చి చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు నవీన్ గారు నమస్కారము. ఇదే విధంగా జరుగుతుంది ఇప్పటి వరకు కూడా జరుగుతున్న దాంట్లో. మనం ఇంకొక మీరు చెప్తున్న పాయింట్ నేను ఏంటంటే, ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది, ఉద్యమకారులను విస్మరించారు, అక్కడిక్కడికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళని విధంగా జరిగింది, వీళ్ళు వచ్చిన వాళ్ళే ఉద్యమ ద్రోహులదే పరిపాలన జరుగుతుంది అన్నారు. మరి ఉద్యమకారులకు వాళ్ళ శ్రేయస్సు కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇక్కడ కూడా తెలంగాణ లోపల కూడా ఉద్యమకారులను విస్మరిస్తున్నారు, ఉద్యమం చేసిన వాళ్ళని విస్మరిస్తున్నారు. అదెందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినంత వరకు కూడా జై తెలంగాణ అని అనలేని పరిస్థితుల లోపల కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఎక్కడైతే ఉద్యమకారులను ఉద్యమాన్ని ఈ చరిత్రనే మార్చేయాలి. కేసీఆర్ గారు ఆ రోజు నాయకత్వం వహించి మనమంతా ఉద్యమం చేస్తే ఎంతోమంది ఉద్యమ సంస్థలు ఉన్నాయి, ఉద్యమ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా ఆ చరిత్రనే తుడిపేయాలి, ఆ చరిత్రనే మిగలొద్దు అనే రీతిలో ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఉద్యమకారులు గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు, మీలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని అంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీతో నేను ఏకీభవిస్తూ ఉన్నా. అన్ని కార్యక్రమాల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి మనము అందరం కూడా ఉద్యమకారులు ఈరోజు ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇన్సల్ట్ అవుతా ఉన్నాము, ఏ విధంగా ఈ చరిత్రను తుడిపేయాలనుకుంటున్నారు, ఏ విధంగా ఉద్యమకారులను అణచేయాలనుకుంటున్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అని చెప్పి జరుగుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని అంతా కూడా ఆ విధంగా జరుగుతున్నది అనేది అది మీరు చెప్పిన మాటలో 100% వాస్తవం ఉన్నది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ వారధి. చూస్తూనే ఉండండి TV9.